ప్రేజ్ ద లార్డ్. మినిట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము. కీర్తనలు 91:15. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. ఈ చరిత్ర మనకొక మంచి ఆత్మీయ సత్యాన్ని బోధిస్తుంది. మనం నూతన ఇశ్రాయేలీయులమైతే మన పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తుగా ఉంటున్నాడు. అయితే ఫరోను ఇక్కడ సాతానుగా చెప్పవచ్చు. కొన్ని వేల సంవత్సరాల నుండి మనం సాతాను బంధకాల్లో ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో దేవుని గొర్రెపిల్ల పరలోకం నుండి దిగి వచ్చాడు. బాప్తిస్మమిచ్చి యోహాను ఆయనను చూచి, ఇదిగో లోక పాపంను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. వాస్తవానికి ప్రభువైన యేసు మన పాపాలను, రోగాలను, శాపాలను, దరిద్రతను ఆ సిలువలో భరించి ఆయన కార్చిన ప్రశస్త రక్తం ద్వారా మనకు విమోచనను అనుగ్రహించాడు. మనం పైకమ్మి అయిన మన నుదుటి పైన, అలాగే మన హృదయపు తలుపుల పైన విశ్వాసంతో ఆయన కార్చిన రక్తాన్ని పూసినప్పుడు సాతాను బంధకాలన్నిటి నుండి మనం విడిపింపబడతాము. దేవుని అద్భుతమైన విడుదల ప్రణాళికకై వందనాలు. ప్రార్థన. నాయనా, తండ్రి, నీ కుమారుడైన యేసు ప్రభుని ప్రశస్త రక్తం ద్వారా సాతాను బంధకాల నుండి విడిపించినందుకు కృతజ్ఞుడను. నీ కుమారుడైన యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.